హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మనం కాకరకాయ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక పావు కేజీ కాకరకాయ తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసి నేను ఆ విధంగా ముక్కలు కోసుకున్నానండి. ముక్కలు పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలు కాకుండా కోసాను. ఇవ్వండి, ఈ పైన ఉన్న పొడిపుల్ని అయితే నేను తీయలేదండి. ఇలా ముక్కలు కోసి అయితే పక్కన పెట్టుకున్నాను. పావు కిలో కాకరకాయలని, పావు కిలో కాదండి అరకిలో అనుకుంటే అరకిలో కాకరకాయలని అయితే నేను ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నానండి. దాంట్లో ఈ వెల్లుల్లిపాయ వేసేస్తానండి. ఈ వెల్లుల్లిపాయ ఉప్పు కరివేపాకు, ఈ వెల్లుల్లిపాయ ఉప్పు కరివేపాకుని నేను మిక్సీలో వేసుకుంటాను. ఇదిగోండి, దాంట్లో వేయటానికి కారము. ఇదిగోండి, ఈ ఉల్లిపాయని ఒక ఉల్లిపాయని తీసుకొని దాన్ని ముక్కలు కోసి వేస్తానండి. వీటితో అయితే నేను ఇదిగోండి ఒక పాన్ అయితే స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. ఆయిల్ ఒకసారి ఇలా సెట్ చేస్తే ఒక స్పూన్ వస్తుందండి. ఇప్పుడైతే మనం 5 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసుకుంటున్నామండి. ఎందుకంటే కాకరకాయ ముక్కలు మనకి వేగాలి చేదు లేకుండా. మనం కాకరకాయని ఉప్పేసి పిసకట్లేదు, కొంచెంసేపు నానబెడతాం కదా, అట్లా అయితే నేను నానబెడతలేదండి. ఇప్పుడైతే మనం వీటిని చెక్కు తీయలేదండి, ఉప్పులో కూడా మనం నానబెట్టలేదు. అలాగే బాగా క్లీన్గా ఒక 4 or 5 టైమ్స్ కొంచెంసేపు నానబెట్టి పైన ఉన్న మట్టి అంతా పోయే వరకు కూడా ఉంచి ఆ తర్వాత మనం ఈ కాకరకాయ ముక్కలను అయితే ముక్కలు కోసుకొని, పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ముక్కలు కోసుకొని ఈ విధంగా అయితే మనం కాకరకాయలని మొదట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాము. ఫ్లేమ్ వచ్చి మీకు మీడియంలో ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. ఇలా వేయించండి. ఇంకా షుగర్ పేషెంట్స్కి వాళ్ళకైతే ఒక మెడిసిన్ లాగా అయితే ఇది పనిచేస్తుందండి. ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు చెప్తాను అనుకోవద్దు. లైఫ్లో ఒక గోల్ అయితే మనం పెట్టుకోవాలండి. ఒక గోల్ మనం ఇది చెయ్యాలి అని చెప్పేసి మనం అనుకుంటే అది చేయగలమండి. తప్పకుండా అయితే చేస్తాము. ఎన్ని అవతుడుకులు వచ్చినా సరే చేయటానికి అయితే ట్రై చేయండి. సక్సెస్ అనేది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అంటారు. అది ఒక 10% 20% నిజమేమో, కానీ మన శ్రమ, మన పట్టుదల అవి అయితే 100% ఉంటాయండి. ఇది నిజం. ఏదైనా స్టడీస్ అయినా అంతే కదండి. మనం బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి. లేదు మనం చదవలేదు, అస్సలు చదవలేదంటే తక్కువే వస్తాయి కదా. అలాగే ఏదైనా అంతే లైఫ్లో. ఇలా అయితే వేగనివ్వండి. ఇదిగోండి, ఇలా రెడ్గా వేగనిద్దాం. ఇంకొంచెం అయితే వేగనిద్దామండి. ఇదిగోండి, వెల్లుల్లిపాయ కరివేపాకు రోట్లో వేస్తే నలగదని చెప్పి నేను మిక్సీలో వేసానండి. మిక్సీలో వేసి ఇది కరివేపాకు కొంచెం సాల్ట్ వేసి ఇలా చేసిన తర్వాత ఇది లాస్ట్లో వేసి ఒకసారి ఇలా తిప్పాను అంతే. వెల్లుల్లిపాయ ఇది ఒకటండి. కారం ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయ, మీకు చూపించిన ఉల్లిపాయ అయితే వేద్దాం. ఇది చాలు, ఈ మాత్రం. చూడండి, ఉల్లిపాయ ఇది 10-15 రోజుల వరకు కూడా మీకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట పెట్టినా కూడా ఉంటుందండి. ఇది మనం దీంట్లో కొబ్బరి ఏమీ వేయట్లేదు.
ఇప్పుడు ఉల్లిపాయలు కూడా అయితే వేగనివ్వండి. ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి. ఒక 5 minutes ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత మనం కారము, వెల్లుల్లిపాయి ఇవన్నీ మనం ఎప్పుడంటే వేసేది కారము, వెల్లుల్లిపాయి, కరివేపాకు లాస్ట్లో మనం ఒక 2 minutes 3 minutes దించేస్తాము అనంగా వేస్తే ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. కారం కూడా మాడకుండా అయితే మంచి కలర్ఫుల్గా ఉంటుంది. కర్రీ చూడటానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అదే ముందేసామనుకోండి కారం అయితే మాడిపోతుంది. అలాగే ఈ వెల్లుల్లిపాయ కూడా మనకి అప్పుడప్పుడు మనం వేస్తే బాగుంటుంది, కానీ బాగా వేగాల్సిన అవసరం అయితే లేదండి. మంచి స్మెల్ కావాలి అంటే ఒక 3 minutes ముందు మనం దించబోయే ముందు ఇవి వేసేసుకున్నాం. అట్లా పెట్టి వేగనిద్దామండి. మన స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంది. ఇదిగోండి వేగిపోయి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు. మనం అసలు ఉప్పు వేయలేదు దీంట్లో. మనం అట్ ద సేమ్ టైం కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలంటే బాగుంటుంది. రెడీ అయిపోయిందండి కాకరకాయ వేపుడు. సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. చేదు అయితే ఏమి ఉండదండి. చేదు మనం నూనెలో వేయించాం కాబట్టి ముందు చేదు పోతుంది, చేదు ఏమి ఉండదు. ఈ విధంగా అయితే ఒకసారి మీరు చేసుకొని చూడండి. కాకరకాయ వేపుడు చాలా బాగుంటుంది, ఆరోగ్యకరమైన కాకరకాయ వేపుడు. షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా ఉంటే మాత్రం ఈ విధంగా అయితే చేసుకోండి. ఇదిగోండి కాకరకాయ ఎప్పుడైతే రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. ఒక 15 నిమిషాల్లో అయితే 15 నిమిషాలు కూడా పట్టలేదండి ఈ కాకరకాయ వేపుడు చేయడానికి. అంత ఈజీగా ఏమి ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా లేకుండా తేలిగ్గా అయితే మనం చక్కగా తయారు చేసుకోవచ్చు. ఇది షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా సరే తినొచ్చండి. కాకరకాయ చాలామంది చేదని తినరు, కానీ కాకరకాయ చేదు మన ఆరోగ్యానికి మంచిదే. షుగర్ పేషెంట్స్ ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోండి. మీరు ఇంక వేరే సైడ్ డిష్గా ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. వేపుడులాగా అన్నంలో చక్కగా కలుస్తుంది ఈ కూర. ఎలా కలుస్తుంది అంటే మనం ఉల్లిపాయ వేసాం. ఉల్లిపాయ ఎందుకు వేసామంటే అన్నంలో కలవాలని వేసామండి. అల్లంలో చక్కగా కలిసిపోయింది. దీంట్లో కొబ్బరి ఏమి వేయలేదు కాబట్టి ఇది ఒక 15-20 రోజుల వరకు నిలవ ఉంటుంది. ఒక 10 రోజులైతే మీరు అలా బయట పెట్టుకున్న ఉన్నా కూడా మీకు ఎటువంటి బూజు కానీ ఏం పట్టదండి. మీరు థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు మంచి వీడియోతో అయితే కలుద్దామండి. ఈ కాకరకాయని మాత్రం అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి.